Hi friends, this is Dileep Murgan. Welcome to TED ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఎయిర్ కండిషనర్స్ మీద రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది అండ్ ఆ వీడియోస్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఈరోజు వీడియో అయితే నేను చేస్తున్నాను. అండ్ అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను మిట్సుబిషి కానీ జనరల్ ఏసీ గురించి కానీ ఎందుకు చెప్పలేదు. నెక్స్ట్ మార్క్యూ ఏసీ లాస్ట్ వీడియోస్లో మీరు మార్క్యూ ఏసీ తీసుకోమన్నారు, ఇప్పుడేమో మీరు మార్క్యూ ఏసీ వద్దు అమెజాన్ బేసిక్స్ మీద అమెజాన్ బేసిక్స్ తీసుకోమంటున్నారు, మీరు ఒక మాట మీద నిలబడరా అని చెప్పి కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇన్వర్టర్ మోడల్ చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తూ ఉంటుందన్న, మీరేంటి ఇన్వర్టర్ వద్దని చెప్తున్నారని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. ఈ పవర్ కన్జంప్షన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు కంపెనీస్? 1 ఇయర్కి చెప్తున్నారు కదా, ఎన్ని అవర్స్ వేస్తే ఆ పవర్ కన్జంప్షన్ అనేది అవుతుంది, అండ్ పవర్ బిల్ వచ్చేసి ఎలా మనం తగ్గించుకోవచ్చు, ఇవన్నీ చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని కూడా ఈరోజు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏసీ వాడే ప్రతి ఒక్కరికి వీడియో అనేది యూజ్ అవుతుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్టర్కి నాన్ ఇన్వర్టర్కి చాలా తేడాలు అయితే ఉంటాయి. కంప్లీట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేయాల్సి ఉంటుంది ఇన్వర్టర్కి నాన్ ఇన్వర్టర్కి. కానీ ఈ వీడియోలో షార్ట్ నోట్ అయితే చెప్తాను. ఎవరికైతే లో పవర్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయో, ఎవరికైతే లో వోల్టేజ్ వస్తూ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇన్వర్టర్ తీసుకోండి, మిగతా అందరూ కూడా నాన్ ఇన్వర్టర్ తీసుకోండి. ఎందుకు అనేది మనం నెక్స్ట్ క్వశ్చన్స్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ రెండోది, మనకి డ్యూయల్ ఇన్వర్టర్, ట్విన్ ఇన్వర్టర్, ట్రిపుల్ ఇన్వర్టర్, అల్ట్రా ఇన్వర్టర్, రకరకాల ఇన్వర్టర్ పేర్లు అయితే దిగొచ్చు, కానీ ఇన్వర్టర్ మోడల్ అనేది ఒకేలా ఉంటుంది. ఓకే, సో డ్యూయల్ ఇన్వర్టర్ అన్నారనుకోండి 2 పిస్టన్స్ ఉంటాయి, ట్రిపుల్ ఇన్వర్టర్ అన్నారనుకోండి 3 పిస్టన్లు ఉంటాయి, క్వాడ్ ఇన్వర్టర్ అన్నారనుకోండి 4 పిస్టన్స్ ఉంటాయి. ఇంతే తేడా తప్ప మీకు పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. అయితే ట్విన్ కూలింగ్ బెస్టా, ట్రిపుల్ కూలింగ్ బెస్టా, అల్ట్రా కూలింగ్ బెస్టా, ఏంది ఈ పిస్టన్స్ ఎన్ని ఉంటే అంత మంచిది కదా అని అంటే అంత మంచిది ఏమీ కాదు. సో మీకు ఎన్ని ఫీచర్స్ ఎక్కువైతే మీకు ఫ్యూచర్లో రేపు పొద్దున్న రిపేర్ అయితే అంత డబ్బులు మీరు మనీ వేస్ట్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి డ్యూయల్ ఇన్వర్టర్ అనేది సరిపోతుంది. మీరు మిగతా ఏ ఇన్వర్టర్స్కి చూసి ఇది బాగుంటుందేమో అనే ఒక ఉద్దేశం అయితే పెట్టుకోకండి. ఇన్వర్టర్ మోడల్ అంటేనే బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో ఉండే లూప్ హోల్స్ ఏంటి అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే చేశాను. ఆ లాస్ట్ వీడియో కానీ మీరు చూడనట్టయితే అది చూడండి, మీకు క్లియర్ కట్గా ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే కంపెనీస్ కొంచెం డిఫరెంట్గా మీకు మార్కెటింగ్ చేసుకోవడానికి పెట్టే పేర్లే తప్ప ఇన్వర్టర్ మోడల్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. అండ్ మన రెగ్యులర్ పర్పస్కి అవేం పెద్ద వేరియేషన్ కూడా ఏమి చూపించు, కాబట్టి వాటి కోసం మనీ ఎక్కువ పెట్టమాకండి. నెక్స్ట్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మార్క్యూకి అమెజాన్ బేసిక్స్కి రెండింటికి తేడా ఏంటి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ రెండింటికి చాలా తేడాలు అయితే ఉన్నాయి. అండ్ నేను నా లాస్ట్ వీడియో అంటే 1 ఇయర్ బ్యాక్ నేను చేశాను. అందులో మార్క్యూ ఏసీ ఏదైతే ఉందో ఇన్వర్టర్ ఏసీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, లేదు మార్క్యూ ఏసీ ఏదైతే నాన్ ఇన్వర్టర్ మోడల్ ఉందో దాన్ని కూడా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని క్లియర్గా చెప్పాను. మరి ఇప్పుడేమో నేను అమెజాన్ బేసిక్స్ చెప్తున్నాను. ఏంటి తేడా అని అంటే చాలా తేడా ఉంది. నేను ఏ మార్క్యూ ఏసీ అయితే తీసుకోమన్నానో అది వేరు, ఇప్పుడు మీరు చూస్తున్న మార్క్యూ ఏసీ కంప్లీట్గా డిఫరెంట్, 2 వేరు. ఓకే, సో అంటే కంపెనీకి అంత నమ్మకం ఉన్నప్పుడు కంపెనీ కొత్త మోడల్ ఎందుకు దించుతుంది? మరి కొత్త మోడల్ దించుతుంది అని అంటే మనం కొత్త మోడల్ గురించి చెప్తామా, పాత మోడల్ గురించి చెప్తామా? ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్ నేను వీడియో చేశాను చూడండి. ఈ ఒక 10 రోజుల తర్వాత నేను ఇంకొక అమెజాన్ బేసిక్స్ వదిలేసి ఇంకొక దానికి వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ఆ మాట అన్న అర్థం ఉంది. 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో నేను చెప్పిన వీడియోని పట్టుకొని ఈరోజు మీరు మార్క్యూ ఏసీ తీసుకోవద్దు అమెజాన్ బేసిక్స్ గురించి చెప్తున్నారు అని అంటే నాకేమైనా రివ్యూ వచ్చిందా? అది తీసుకోండి అని చెప్పడానికి. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా అలా నెగిటివ్ థాట్ అయితే ఉండకండి, మీకు ఎప్పుడు కూడా ది బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం కూడా చెప్తాను చూడండి. మార్క్యూ ఏసీ ఏదైతే నేను తీసుకున్నానో దాని బిల్డ్ క్వాలిటీ బాగుండేది, దాని పవర్ కన్జంప్షన్ కూడా చాలా బాగుండేది. నెక్స్ట్ చాలా తక్కువ పవర్తోనే చాలా బాగా ఆపరేషన్ అయితే అయ్యేది. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి ట్రబుల్స్ రాలేదు, కాబట్టి నేను ఆ మార్క్యూ ఏసీని తీసుకోమన్నాను. కానీ నా మార్క్యూ ఏసీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే ఎందుకు, నా పాత మార్క్యూ ఏసీ అన్బాక్సింగ్ చేశాను, ఆ మార్క్యూ ఏసీ చూడండి, ఇప్పుడున్న మార్క్యూ ఏసీని చూడండి, 2 డిఫరెంట్. మీకు ఒకవేళ నా దగ్గర ఉన్న మార్క్యూ ఏసీ కానీ మీకు దొరికినట్టయితే ఖచ్చితంగా తీసుకోండి, నేను అస్సలు వద్దనే చెప్పను. కానీ నాలాంటి మార్క్యూ ఏసీ మీకు స్టాక్ లేదని చూపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు మార్క్యూ ఏసీకి అయితే వెళ్ళమాకండి, మీరు అమెజాన్ బేసిక్స్కి వెళ్ళండి. సో నేను టాప్ పిక్స్ కూడా నేను అమెజాన్ బేసిక్స్ మార్క్యూ పెట్టాను తప్ప లాస్ట్ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో చూడండి. మరి మార్క్యూ ఏసీ వేస్ట్ అని అన్నప్పుడు నేను ఎందుకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను? సో ఒకసారి ఆలోచించండి మిత్రమా, ఎందుకంటే ఆ వీడియో ఎప్పుడో పెట్టింది, దాని స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది, అసలు కంపెనీస్ ఎలా చెప్తే ఇంత పవర్ కన్జ్యూమ్ అవుద్ది, మరి నాకు ఏమో వేలు బిల్లు వచ్చేస్తుంది, అసలు ఇది ఎలా వస్తుంది అనేది చాలా మందికి ఉండే డౌటే. ఈ పవర్ రేటింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 3 స్టార్కి 5 స్టార్కి మీకు పెద్ద వేరియేషన్ ఉండదు, 3 స్టార్కి 5 స్టార్కి పెద్ద వేరియేషన్ ఉండదు. రెండోది ఇన్వర్టర్కి నాన్ ఇన్వర్టర్కి పెద్ద వేరియేషన్ ఉండదు. ఈ రెండింటికి నేను పవర్ కన్జంప్షన్ అయితే వేసి ఉంచాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక గంటకి ఒక
ఇన్వర్టర్ మోడల్ వచ్చేసి 1.5 1.5 యూనిట్ లేదా 1 యూనిట్ మీ టన్నేజ్ బట్టి మారిద్ది. ఓకే, సో అలా మీరు చూసుకున్నట్టయితే ఒక గంటకి మీకు 1.5 యూనిట్ కాలుతుంది అనుకుందాం. నెక్స్ట్ ఒక రోజంతటికి మీరు ఆన్ యావరేజ్గా వేసుకున్నా సరే దాదాపుగా 8 నుండి 9 యూనిట్లు కాలుతుంది. ఒక నెలకు కానీ మీరు చూసుకున్నట్టయితే 250 యూనిట్లు ఖర్చు అవుతుంది. మనకి సమ్మర్ సీజన్ ఎన్ని మంత్స్ ఉంటుంది? 3 to 4 మంత్స్ ఉంటుంది. ఈ 250 యూనిట్స్ని ఆన్ యావరేజ్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 1000 యూనిట్లు వస్తుంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అయితే నేను ఇక్కడ 8 hours 6 hours క్యాలిక్యులేట్ చేశాను పెర్ డే. కానీ కంపెనీ అలా చేయదు. ఎవ్రీ మొత్తం ఇయర్ మొత్తానికి క్యాలిక్యులేట్ చేసి ఆన్ యావరేజ్గా మీరు ఎంత వాడతారు అని అంటే ఒక 1200 యూనిట్లకి మించి మీరు వాడలేరు. రెగ్యులర్గా వాడిన 1200 1300కి మించి యూనిట్లు అయితే ఖర్చు అవ్వదు. కాబట్టి కంపెనీ కూడా మీకు 1000 యూనిట్లు 1100 యూనిట్లు 1300 యూనిట్లు మెన్షన్ చేస్తుంది. సో ఇది కంప్లీట్గా స్టార్ రేటింగ్ ఉంటుంది కదా, ఆ కిందన మనకి పవర్ కన్జంప్షన్ పెర్ ఇయర్ అని చెప్పి ఉంటుంది. మీరు ఏ ఏసీ తీసుకుందామన్నా సరే అది చూసి దాని పవర్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ బేసిక్స్ ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్ గురించి తెలుసుకుందాం. మనకి ఇన్వర్టర్ వచ్చేసి 1026 యూనిట్స్ ఖర్చు అవుతుందని వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగానే మనం క్యాలిక్యులేట్ చేద్దాం, ఇంకెందుకు మనం అనుకోవటం. ఓకే, అదే మనకి నాన్ ఇన్వర్టర్లో కానీ మనం కంపేర్ చేసుకున్నట్టయితే 1099 అంటే దాదాపుగా 1100 యూనిట్లు 75 నుంచి 74 యూనిట్లు తేడా ఉంది తప్ప ఈ తేడాలో మీకు దాదాపుగా పవర్ బిల్ కూడా 400 నుంచి 500 తేడా ఉంటుంది. కానీ చెప్పుకోదగినంత తేడా కూడా ఏముండదు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1026 యూనిట్స్ని కానీ మనం కంపేర్ చేసినట్టయితే 1026 into 6 రూపీస్ వేయండి యూనిట్ ఛార్జ్ అనేది. 3 రూపీస్ 4 రూపీస్ వేయకండి. ఓకే, సో మీకు పవర్ బిల్ అనేది పెరిగే కొద్దీ యూనిట్స్ యూజెస్ పెరిగే కొద్దీ మీకు బిల్లింగ్ అమౌంట్ కూడా మారిపోద్ది. అంటే 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు 10 రూపాయలు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మీరు యూనిట్స్ ఎక్కువగా ఖర్చు పెట్టినట్టయితే. సో ఇక్కడ మనకి 1026 యూనిట్లకి దాదాపుగా 6156 రూపాయలు ఖర్చు అవుతుంది 6 రూపాయలు లెక్కేసినట్టయితే. అదే మనకి నాన్ ఇన్వర్టర్ మోడల్లో దాదాపుగా 1100 కదా 6500 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇక్కడ పెద్ద వేరియేషన్ ఎక్కడ ఉంది? 400 రూపాయల నుంచి 500. సరే 500 వేసుకోండి. హైయెస్ట్గా 500 రూపాయలు చేంజ్ వచ్చింది పెర్ ఇయర్కి వాడినట్టయితే. సరే, నాన్ ఇన్వర్టర్ మోడల్ వచ్చేసరికి 25,000 ఉంటుంది, ఇన్వర్టర్ మోడల్ వచ్చేసరికి 27,000 ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2,000 రూపాయలు ఉంది. సో 4 సంవత్సరాలు అయితే దాదాపుగా అప్పుడు మీకు నాన్ ఇన్వర్టర్కి దీనికి పెద్ద తేడా ఏముండదు, రెండు సమానం అయిపోయి. ఏమైనా రిపేర్స్ వస్తే ఇన్వర్టర్ మోడల్ యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని రిపేర్ చేయడం కూడా చాలా కష్టం. కాబట్టి దీనివల్ల మరింకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇది మన లోకల్ బాయ్ కూడా చేసేస్తాడు, ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ అవసరం లేదు. దీని యొక్క పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా వేరే బయట కూడా దొరికేస్తాయి. కాబట్టి మీకు ప్రైస్ ఇంకొంచెం తగ్గిపోతుంది. ఇంకా మీరు చూసుకున్నట్టయితే దీని యొక్క లైఫ్ అనేది దీంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇదే ఎప్పటికైనా హైట్స్లో ఉంటుంది. అందుకే నేను మీకు నాన్ ఇన్వర్టర్ మోడల్లే ప్రిఫర్ చేశాను. అంతే తప్ప మీరు కావాలంటే చెక్ చేయండి భయ్య, నా మాట ఏమి మీరు వినొద్దు, బయట వెళ్ళి మీరు మాట వినొద్దు. మీకు కంపెనీ వాడే క్లియర్గా మెన్షన్ చేస్తాడు. వాటిని మీకు నచ్చిన రేటుకి మీరు కంపేర్ చేసుకోండి. యూనిట్ ఛార్జ్ మీరు ఎంత వేసుకుంటారు అంతే వేసుకోండి, ఆ చేంజ్ అయితే మారదు. ఇవే యూనిట్లు కదా. కొంతమంది ఏమంటున్నారంటే సోలార్ ఏసీస్ బెస్ట్ కదా, ఇందులో చాలా ప్రోస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చే రెగ్యులర్ ఏసీస్ మీద చాలా బాగుంటుందేమో అని చాలామంది అంటున్నారు. కానీ రియల్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే సోలార్ ఏసీస్ ఎప్పుడు కూడా మనకి ఇంకా కరెక్ట్ కాదు. ఇంకా మనం అప్డేట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే సోలార్ ఏసీస్ అనేవి తీసుకోవడం కరెక్ట్. సరే, సోలార్ ఏసీ తీసుకుంటారు, సోలార్ ప్యానల్స్తోని 50,000 చెప్తున్నారా, లేకపోతే ఓన్లీ ఏసీ 50,000 చెప్తున్నారా? ఏసీ 45,000 రూపీస్ నుంచి 50,000 దాకా ఉంది, దాన్ని మీరు కొనాలి. నెక్స్ట్ సోలార్ ప్యానల్స్, దాన్ని మీరు కొనాలి. ఎన్ని సోలార్ ప్యానల్స్ కొనాలి? మినిమం 4 సోలార్ ప్యానల్స్ కొనాలి. 1 kilowatt జనరేట్ చేసే సోలార్ ప్యానల్స్ మీరు కొనాలి. నెక్స్ట్ ఆ పవర్ని స్టోర్ చేసుకోవడానికి సోలార్ బ్యాటరీ కొనాలి. మరి దాని కాస్ట్ ఎంత ఉంటుంది? దానికి మళ్ళీ ఒక కన్వర్టర్ కొనాలి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది? దాన్ని అంతటిని మళ్ళీ ఫిట్ చేయించుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది? దీన్ని అంతటిని కూడా ఒక ఇయర్కి మీరు ఇవ్వండి, ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది? మహా అయితే 2,000 రూపాయలు బిల్లు వస్తుంది ఓన్లీ ఏసీకి కానీ మీరు కంపేర్ చేసినట్టయితే. ఇక్కడ నేను ఇచ్చిన దాని ప్రకారంగా అయితే ఒక సంవత్సరానికి 6,000 రూపాయలు. కానీ ఇప్పుడు మీరు ఇనీషియల్గా ఎంత కాస్ట్ బేర్ చేస్తున్నారు? మరి ఎక్కడ మీకు ఇది సుఖం? ఆలోచించండి ఫ్రెండ్స్. మరి ఏ రేంజ్లో మీకు అడ్వాంటేజ్ నాకు తెలీదు. నేనైతే మాత్రం సోలార్ ఏసీస్ని అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిఫర్ అయితే చేయను, ఎందుకంటే ప్రాక్టికల్ ఎప్పుడైనా ఆలోచించాలి. నెక్స్ట్ చాలామంది బెస్ట్ బ్రాండ్స్ ఏమున్నాయంటే ఓ జనరల్, మెచ్యుబిషి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. కానీ వీటిని ఎందుకు నేను చెప్పలేదు అని అంటే, మీరు నార్మల్ హోండా వెర్నా కొనండి, అందులో 4 కూర్చోవచ్చు. బొగాటి వేరాన్ కొనండి, అందులో 2 కూర్చోగలరు. నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను అని అంటే, ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళ కోసమే నేను ఎక్కువగా ఆలోచిస్తాను. డబ్బున్న వాళ్ళు ఏదైనా కొనగలరు, ఎంత సర్వీసింగ్ వచ్చినా సరే వాళ్ళు చేర్చగలరు, వాళ్ళకి ఏమైనా పెద్ద విషయమా? కానీ మనలాంటి వాళ్ళకి అది చాలా బర్డెన్ అవుతుంది. ఎందుకంటే మనం కష్టపడి కారు కొనుక్కోగలమేమో కానీ ఓ ఏనుగును కొనలేము, రూపాయికి వచ్చినా సరే ఏనుగును కొనలేము. ఎందుకంటే దానికి ఎవ్రీ టైం మనం మేపలేము, ప్రతిరోజు దాన్ని మేపగలమా?
కానీ ఒక కార్ని అయితే కొనేయగలం, ఒక ₹1,00,00,000 పెట్టినా ఒక కారు కొనగలం మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. కానీ ఎవ్రీడే ఆ కార్కి సర్వీసింగ్ చేయించాలి అంటే మన వల్ల కాదు. ఈ ఉద్దేశంతో ఆలోచించి జనరల్ కానీ మిట్సుబిషి కానీ నేను ప్రిఫర్ చేయలేదే తప్ప అవి వరల్డ్లోనే నెంబర్ 1 బ్రాండ్స్. జనరల్ అనేది ఇక వరల్డ్లోనే నెంబర్ 1 బ్రాండ్. దాని గురించి నేను చెప్పేది ఏముంది, ఈ జనరల్ మిట్సుబిషి అనే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మనకి ఇండస్ట్రీ పర్పస్, అందుకే దాని మీదే మెన్షన్ చేస్తారు ఇండస్ట్రీ హెవీ డ్యూటీ అని. ఈ హెవీ డ్యూటీ పర్పస్ మన హోమ్ పర్పస్కి ఎందుకు ఆలోచించండి. అంటే ఇక్కడ మీ డబ్బుని వృధా చేయకూడదనే ఉద్దేశంతో అవి చెప్పలేదు తప్ప అవి చెత్త బ్రాండ్లు అనేం కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, షోరూమ్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెడుతూ ఉంటారో, కాలేజీల్లోని, స్కూల్స్లోని, ఈ టెక్నో స్కూల్స్ ఇవి పెడుతూ ఉంటారో వాళ్ళకి ఎయిర్ కండిషనర్స్ పెడతారు కదా, వాళ్ళు సెంట్రల్ ఏసీ అంత లెక్క చేర్చలేరు. కాబట్టి జనరల్ ఏసీ ఒక్కటి పెడితే చాలు, లేదా మిట్సుబిషి ఒక్కటి పెడితే చాలు. ఈ 2 టాప్ బ్రాండ్స్ అనమాట. ఇవి మన రెగ్యులర్గా వాడే మన చిన్న బెడ్రూమ్కి ఇవి ఎందుకు చెప్పండి. వీటి వల్ల పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, సర్వీసింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, దీని పార్ట్స్ కూడా బయట ఎక్కడ దొరకవు. ఇన్ని రకాల డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్న ఉద్దేశంతో నేను చేశాను. డబ్బున్న వాళ్ళు ఏదైనా ఎలా అయినా కొంటారు. ఇద్దరు వెళ్ళడానికి 10 కోట్లు ఎంత అనుకుంటా, బొగాటి గురించి నాకు తెలియదు, కానీ బొగాటిలో ఇద్దరే కూర్చోగలరు. ఫెరారీ ఎలాంటి పెద్ద స్పోర్ట్స్ కార్ అయినా సరే ఇద్దరే కూర్చోగలరు. కానీ అదే 10 లక్షల కారులో 10 మంది కూర్చునే హోండా కార్ కూడా ఉంది. అంటే ఆలోచించండి ఇక్కడ మనకి ఎంతవరకు అవసరం. మీకు అవసరం అంటే మీరు జనరలే కొనుక్కోండి, నేనేమీ వద్దను కదా. సో అదొకటి. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు అంటే ఏసీలో ఉండేటప్పుడు నాకు శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంది అండ్ దానికి ఏమైనా ఆ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ ఉందంటే ఎస్, ఖచ్చితంగా ఉంది. మీరు ఏ ఏసీ తీసుకున్నా సరే అందులో హెల్త్ మోడ్ ఉంటుంది. హెల్త్ మోడ్ని మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ హెల్త్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు 1 అవర్ 2 అవర్స్ మినిమం మీరు ఎయిర్ కండిషనర్ని రన్ చేసి ఉండాలి. 1 అవర్ అయిపోయిన తర్వాత మీరు 24లో పెట్టి 1 అవర్ రన్ చేసిన తర్వాత మీరు హెల్త్ మోడ్ని ఆన్ చేయండి. హెల్త్ మోడ్ ఆన్ చేసిన వెంటనే మీరేం చేస్తారంటే స్లీప్ మోడ్ ఆన్ చేసుకోండి. స్లీప్ మోడ్ ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్యాన్ బటన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ బటన్ ఏం చేస్తుంది, మనకి ఫ్యాన్ స్పీడ్ అనేది పెంచుతుంది, తగ్గిస్తూ ఉంటుంది. ఈ ఫ్యాన్ బటన్ని మీరు 5 సెకండ్స్ అలా ప్రెస్ చేసి ఉంచండి. అప్పుడు ఏమవుతుంది అంటే సైలెంట్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ అప్పటికి కూడా మీకు శ్వాస తీసుకోవడానికి కష్టమైనట్టయితే మీకు ఏసీ అనేది కంప్లీట్గా బ్యాన్ అని చెప్తాను. మీరు ఏ బ్రాండ్ ఏసీ తీసుకున్నా ఇదే ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ చాలా మందికి ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే అన్న అసలు రాత్రంతా పడుకోకుండా ఏసీని ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఇదే పరిస్థితి అయిపోయింది అంటే ఇంతవరకు నేను చెప్పాను కదా ఏదైతే ఉందో అదే థియరీని ఎక్కడ కూడా ఫాలో అవ్వండి. హెల్త్ మోడ్లో పెట్టండి, స్లీప్ మోడ్లో పెట్టండి. స్లీప్ మోడ్లో పెట్టిన తర్వాత ఫ్యాన్ని చాలా వరకు స్లోలో పెట్టుకోండి, అంటే సైలెంట్ మోడ్లోకి తీసుకురండి. సైలెంట్ మోడ్లో తీసుకురావాలి అంటే ఫ్యాన్ మోడ్ని అలాగే పట్టుకొని ఒక 5 సెకండ్స్ ఉంటే అది కంప్లీట్గా డీబీ అప్పటి వరకు 60 dB 50 dB నాయిస్ చేసిన ఫ్యాన్ ఏదైతే ఉందో అది అప్పుడు 26కి అండ్ 36కి వచ్చేస్తుంది. సో ఇక్కడ సైలెంట్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు టెంపరేచర్ కూడా ఎంత పెట్టాల్సి ఉంటుంది అంటే 27 లేదా 28, 26 అస్సలు పెట్టకూడదు. దీనివల్ల మీకు పవర్ కన్జంప్షన్ కూడా చాలా వరకు తగ్గుతుంది, చాలా వరకు తగ్గిపోతుంది. మీకు ఎప్పుడైతే 27 రూమ్ టెంపరేచర్ అయిపోతుందో వెంటనే ఏసీ అనేది బయట అవుట్డోర్ యూనిట్ ఆగిపోతుంది. మీకు లోపల ఉన్న బ్లోవర్ మాత్రం జస్ట్ అలాగా ఒక ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతుంది. సేమ్ ఫ్యాన్కి అయ్యే ఖర్చు కన్నా ఇంకా తక్కువ ఖర్చుతోనే మనకి ఆ ఫ్యాన్ అయితే తిరుగుతుంది. సో ఇది మీకు పవర్ సేవింగ్ టిప్ అని చెప్తాను. నెక్స్ట్ చాలా మంది డస్ట్ క్లీన్, ఈ డస్ట్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి, సర్వీసింగ్కి ఎప్పుడెప్పుడు పిలిపించుకోవాలి. ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ కొంతమంది చేయించుకుంటారు, కానీ ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ చేసుకునే అవసరమే లేదు. ఎలా సర్వీసింగ్ చేయించుకోవాలో ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు ఏ ఏసీకైనా సరే ఆ సైడ్ ఈ సైడ్ పట్టుకొని జస్ట్ దీన్ని టాప్ పైన క్యాప్ లేపేస్తే సరిపోతుంది. మీకు యూట్యూబ్లో చూసినా సరే వీడియో దొరికేస్తుంది. అండ్ ఆ ఏసీని బయటికి రిమూవ్ చేయండి. పైన టాప్ రిమూవ్ చేస్తే లోపల మనకి కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి మెష్ లాగా. ఆ మెష్ 2 బయటికి తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రష్ ఏదైతే ఉందో పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, ఆ పెయింట్ బ్రష్తో మొత్తం ఆ డస్ట్ అంతటిని దులిపేయండి. దులిపేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే దాన్ని సర్ఫ్లో మీరు వాష్ చేయాల్సి ఉంటుంది. సర్ఫ్ ఓకే, సర్ఫ్తో మీరు వాష్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు దీన్ని అలాగే ఫిట్ చేసేయండి. ఫిట్ చేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది. అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు. రెండోది మీకు ఆ లోపల కాయిల్స్ ఉంటాయి ఓకే. సో ఆ కాయిల్స్ మీద మీరు ఏం చేస్తారు అంటే జస్ట్ వాటర్ అనేది ప్యూర్ వాటర్ పోర్ చేయండి, సరిపోతుంది. అంతకుమించి ఎటువంటి టెక్నీషియన్ మీరు పిలిపించాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు టెక్నీషియన్ పిలిపిస్తారు అని అంటే మీరు ఒకవేళ పోర్ట్ ఏరియాలో ఉన్నా, మీరు ఒకవేళ హైవే పక్కన ఉన్న, రోడ్డు పక్కన ఉన్న, మీ ఇంట్లో ఎక్కువ డస్ట్ వస్తుంది అనుకున్నా అలాంటప్పుడు మాత్రమే సర్వీసింగ్ ఏజెంట్స్ని పిలవండి తప్ప అవసరం లేదు. అండ్ చాలా మందికి సౌండ్స్ అవి వస్తాయని అంటున్నారు. ఈ సౌండ్స్ దేనివల్ల వస్తాయి, ఎలా వస్తాయో కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు నాన్ ఇన్వర్టర్ ఎప్పుడైతే ఉన్నాయో అవి కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతాయి, అంటే ఫ్యాన్ ఎప్పుడు ఒకే రకమైన స్పీడ్తో తిరుగుతుంది. వాటికంటూ వేరియబుల్ స్పీడ్ అనేది ఉండదు. కానీ ఇన్వర్టర్లోనే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. మీకు వస్తుందా లేదా కింద కామెంట్ సెక్షన్లో
కామెంట్ చేయండి. ఇది ఎలా ఉంటుందంటే ఇన్వర్టర్ మీ లోపల ఉండే టెంపరేచర్ బట్టి స్పీడ్గా తిరగాల స్లోగా తిరగాల అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. అంతేగాని మీకు ఆ ఇన్వర్టర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్లో 28 29 అయిపోయింది టెంపరేచర్, దాన్ని మీరు 24 పెట్టారు అంటే 24 వచ్చేంత వరకు కూడా ఎయిర్ కండిషనర్ ఆన్ అవ్వాలని దాని అర్థం. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కసారిగా స్పీడ్గా తిరుగుతుంది అనమాట. ఆ సౌండే మీకు వినిపిస్తుంది. మీకు ఒక్కసారిగా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. అది ఫ్యాన్ తిరిగే స్పీడు, పిస్టన్స్ ఎక్కువగా లోడ్ పడడం వల్ల మీకు ఆ సౌండ్ వస్తుంది తప్ప దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, ఇలా చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు అండ్ నేనైతే మాత్రం అమెజాన్ బేసిక్స్ అయితే తీసుకోమని చెప్తున్నాను. ఈ ఇయర్కి, నెక్స్ట్ ఇయర్కి అమెజాన్ బేసిక్స్ చెప్పాను కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ నేను స్నాప్డీల్ వేసి చెప్పాను అనుకోండి, మళ్ళీ నన్ను తిట్టుకోబాకండి. లాస్ట్ ఏమో నువ్వు అమెజాన్ బేసిక్స్ తీసుకోమని, ఇప్పుడేమో నువ్వు స్నాప్డీల్ తీసుకోమంటావు ఏంటి, లేకపోతే ఎంఐ దించొచ్చు, నెక్స్ట్ మంతే ఎంఐ దించొచ్చు. మనం ఎప్పటికప్పుడు టెక్నాలజీతో పరిగెడుతూ ఉండాలి, లేకపోతే అది మన తప్పు. కంపెనీయే తన ఒక మోడల్ మీద నమ్మకం లేక సంవత్సరానికి ఒక మోడల్ దించుతున్నప్పుడు మరి నేను ఒక మోడల్ నుంచి ఇంకో మోడల్ చెప్పడానికి షిఫ్ట్ అవ్వడానికి తప్పే ఉందో నాకు అర్థం కాలేదు. ఇంతగా ఎక్కుకోవాల్సిన అవసరమే ఉందో. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నిజంగా అలా ప్రాబ్లం ఏమైనా జరుగుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.